నేను మీ ప్రభావతిని. నేను చేసే టిఫిన్ పెసరట్టు అండి. 1 కప్పు పెసర్లు తీసుకోవాలండి. పొట్టు తీసిన పెసర్లు 1 కప్పు. అదే కప్పుతో 1 కప్పు బియ్యం తీసుకోవాలండి. స్టోర్ బియ్యం లేకపోయినా ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు, బాగుంటుంది రుచికి. ఒకటే పెసర్లు వేసుకుంటే చల్లదనం చేస్తుందండి. 2 కాంబినేషన్గా వేసుకొని నైట్ అంతా నానబెట్టి వేసుకోవాలండి. పొద్దున్నే మళ్ళీ 2 సార్లు నీట్గా కడుక్కోవాలండి. ఇట్లా మెత్తగా నానతాయండి. నైట్ అంతా నానబెట్టి వేసుకుంటే పొద్దున్నే బాగా కడుక్కొని మిక్సీకి వేసుకోవాలి. బియ్య పిండిలోనే పెద్ద ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. బియ్యంలోనే వేసి కలుపుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తంగా ఇలా మెత్తంగా పేస్ట్ చేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పెసరట్టులోకి కాంబినేషన్గా టమాటా పచ్చడి బాగుంటుందండి. టమాటా పచ్చడిలోకి పెద్ద టమాటాలు 3, కొత్తిమీర గుప్పెడు, 10 ఎండుమిరపకాయలు, పెద్ద సైజు ఉల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలండి. అది ఆవాలు తిరబాతకు మాత్రము తిరబాత గింజలు వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ ఎర్రగడ్డలు వేసుకున్నాక కాస్త ఉప్పు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి. కొంచెం కలరు మారినాక తర్వాత పెద్ద సైజు టమాటాలు 3 వేసుకోవాలి. 3 వేసుకున్నాక కొంచెం మెత్తపడతాయండి. కాస్త మెత్తపడి ఎక్కువ మెత్తగా లేకుండా కొంచెం మెత్తది. చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకున్నాక 10 ఎండుమిర్చిలు వేసుకోవాలండి. కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి అండి. కాస్త బాగా మగ్గినాక ఇలా ఈ కలర్ వస్తుందండి. మగ్గినాక కరివేపాకు వేసాను కదండి. ఇలా మగ్గాలండి టమాటా. ఇంకా పచ్చడికి మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీ జార్కి వేసుకొని మెత్తంగా రుబ్బుకోవాలండి. దోసపిండి ఇలాగ కలుపుకోవాలండి. మళ్ళీ పతలాగా లేకుండా గట్టిగా లేకుండా కలుపుకోవాలి. ఈ రకంగా రావాలి. కొంచెం గంటకు జారుగా రావాలండి. దీంట్లోకి 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని ఒక విధంలో తిప్పి దోశ వస్తుందండి. పెసరపిండి కలిపినాక దీన్ని ఇలా మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత పతలాగా తిప్పినా కూడా అంత పలసంగా వస్తుందండి ఇది. దీంట్లో ఇదిలే 1 స్పూను ఇలా పైన ఆయిల్ వేసుకుంటే ఈ కలర్లో వస్తుందండి పెసర దోశ. 2 పక్కల కాల్స్తే బాగుంటుంది. ఇప్పుడు మందంగా వేస్తున్నాను కదండి. ఇది చాలా పలసంగా వస్తుంది చూడండి. రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇది మందంగా వేస్తున్నాను కదండి. ఇది పతలాగా అండి. ఇలా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇలా అండి. ఇది పతలాగా క్రిప్సీగా వస్తుందండి. ఇది మందంగా, మీకు మందంగా కావాలంటే మందంగా చేసుకోవచ్చు, పలసంగా కావాలంటే పలసంగా చేసుకోవచ్చు. టమాటా పచ్చడికి ఈ దోశకు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పలసంగా చేస్తే అంత క్రిప్సీగా వస్తాయండి ఈ దోశలు. మందంగా చేసుకునే వస్తుంది, పలసంగా చేసుకునే వస్తుంది. దీని కాంబినేషన్ టమాటా పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసి చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితేనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.